పేరు రామలక్ష్మి అండి. మేము రాజనగరం నుంచి వచ్చాము. మేము 2018 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెళ్లి కానుక పథకంలో మమ్మల్ని నియమించారండి. మేము జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు మేము పనిచేసామండి పెళ్లి కానుక పథకంలో. 2020 నుంచి పథకం అయితే ఆప్ చేశారండి. దాని గురించి మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని అడగడానికి అయితే ఇక్కడికి వచ్చామండి. మాకు వేతనాలు ఆగిపోయినాయండి, 16 నెలలు వేతనాలు ఆగిపోయినాయి. దాని గురించి తర్వాత ఈ పథకాన్ని కొనసాగించాలని అడగడానికి మాకు ఇక్కడ అయితే న్యాయం జరుగుతుందని ఇక్కడికైతే వచ్చామండి. మొత్తం ఏపీ వైజ్ 2000 మంది ఉన్నారండి. 16 నెలలు జీతాలు, 16 నెలలు అండి. 16 నెలలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు వర్క్ చేశారు. 1 ఇయర్ పాటు చేసామండి. 1 ఇయర్ కూడా మాకు అసలు ₹1 శాలరీ పడలేదండి. 16 నెలల శాలరీ అండి. దీని పథకాన్ని పేరు కూడా మార్చారండి, వైఎస్ఆర్ పెళ్లి కానుక అని పేరు మార్చారు. దీన్ని 1 ఇయర్ పాటు మేము చేసామండి, కానీ మాకు ₹1 అయితే రాలేదండి. అందరి మందికి తిరిగామండి, విజయవాడ తిరిగాము, ప్రతి ఎమ్మెల్యేని కలిసామండి, ఎంపీని కలిసాము, విజయవాడ వెళ్ళొచ్చాము, ధర్నాలు చేసామండి, మమ్మల్ని అరెస్ట్ కూడా చేయించారు. అయినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదండి.